కానీ మీ కళ్ళల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు రాదు. మీ కళ్ళల్లో ఆనందం చూడాలి, మీ కుటుంబ సభ్యులు సంతోషపడాలి, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది మీ సంతోషంలో భాగస్వాములను చేయడానికే ఈ ఎల్బీ స్టేడియంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇది నిరుద్యోగ యువకులకు స్ఫూర్తిని ఇవ్వాలి, ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసాని ఇవ్వాలి. మా ప్రభుత్వం వచ్చింది, మా ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. ఈ కార్యక్రమం ప్రచారం కోసం కాదు, ఈ కార్యక్రమం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. మిత్రులారా, భవిష్యత్తులో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేసినాం. గ్రూప్ 1 నోటిఫికేషన్లు 563 ఖాళీల భర్తీల కోసం నోటిఫికేషన్ ఇచ్చినాం. దాదాపుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం. 11,604 ఉద్యోగ నియామకాలు, టీచర్లను కూడా నియామకాలు చేపట్టబోతున్నాం. అందుకే ఈరోజు రకరకాల వాళ్ళు రకరకాల మాటలు చెప్తుంటారు, కానీ జరుగుతున్న పరిణామాలను అంచనా వేసే శక్తి మీకు ఉన్నది. ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మీకోసం ప్రయత్నం చేస్తుందా లేదా? ఈ ప్రభుత్వం పేదల యొక్క ఆలోచన పంచుకుంటుందా లేదా? ఈ ప్రభుత్వం పేదలను కలుస్తున్నదా లేదా? ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతున్నదా లేదా? ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినమా లేదా? గడీలలో బందీ అయిన ప్రభుత్వాన్ని గడీలు బద్దలు కొట్టి గ్రామాలకు తీసుకొచ్చినమా లేదా? ఈ 3 నెలల పరిపాలనను మీద అంచనా వేసుకొని రేపు భవిష్యత్తులో తీర్పు ఇవ్వమని నేను అడుగుతున్నా. రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా మా పరిపాలన మీద, మా నిర్ణయాల మీద, మేము చేస్తున్న నియామకాల మీదనే మీరు తీర్పునివ్వండి, మీరు ఆలోచన చేయండి. ఇక్కడ విన్నది గ్రామాలకు వెళ్ళి చర్చించండి. మేము చెబుతున్న మాట వాస్తవమా కాదా? ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసేటోళ్ళ? ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూసిండ్రా? ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎవరైనా కలిసిండా? ఇవాళ పరిస్థితి ఉందా? మీరు ఎవరైనా రేవంత్ అన్న అంటే ఏందమ్మా అని వెనక్కి తిరిగి మాట్లాడుతున్నా కదా. మీ అభిమానంతోనే కదా ఇక్కడ ఉన్నది. ఈ అవకాశం మీరు ఇచ్చిందే కదా, మా తాతనో ముత్తాతనో ఇచ్చింది కాదు కదా, మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు కదా ఇది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు పేదలకు అండగా నిలబడాలన్న ఆలోచనతో నిరంతరం మేము పనిచేస్తున్నాము. ఇంకా చెయ్యాలన్న ఆలోచన మాకుంది. మీ ప్రోత్సాహం ఉండాలి, పెద్దల ఆశీర్వాదం ఉండాలి, మిత్రుల యువమిత్రుల సహకారం ఉండాలి. 35 సంవత్సరాలు రాబోయే కాలంలో ఈ దేశ సంపదను తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉంది. ఒక మంచి సంపదను సృష్టించండి. ఇవాళ చాలా దగ్గరలో చూస్తున్నాం, యువత డ్రగ్స్ వైపు, గంజాయి వైపు, వ్యసనాల వైపు పోతున్నారు. విలువలతో కూడుకున్న జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా నేర్పండి. ఈ మధ్య మా ప్రభుత్వం, మీకు తెలుసు, దాదాపుగా డ్రగ్స్ అనే పదమే ఈ రాష్ట్రంలో వినిపించొద్దు. గంజాయి మొక్కలు ఏమున్నా తెలంగాణ తులసివనంలో గంజాయి మొక్క ఎక్కడున్నా కూకటి వేళ్లతో పీకేయండి అని చెప్పి మా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మన భవిష్యత్తులో మన పిల్లలు ఎవ్వరు కూడా వ్యసనాల బారిన పడొద్దు అన్నదే మా ఆలోచన. ప్రతి స్కూల్లో మీరు పిల్లలకు వ్యసనాల మీద కూడా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా మీరు విద్యార్థులకు నేర్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా భవిష్యత్ తరాలను మీరు నిర్మిస్తారన్న నమ్మకంతో మరొక్కసారి 6,546 ఉద్యోగ నియామకాలు ఇద్దామనుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తోని కొన్ని నియామకాలు ఆగినాయి. ఈరోజు 5,192 ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపట్టబోతున్నాం. మిగతా వాళ్ళకు కూడా కోడ్ కంప్లీట్ కాగానే వాళ్ళ పత్రాలు వాళ్ళ ఇంటికి చేరుతాయి. వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో, విధ్వంసమైన తెలంగాణ నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ